హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మగ్గం వర్క్లో చెమ్కీతో ఎలా కుట్టాలనేది చూపిస్తారు చూడండి. చెమ్కీలు ఉన్నాయి కదా, అవి మనం మగ్గం వర్క్తోనే కాదండి, మామూలు నార్మల్ మిషన్ మీద కూడా చెమ్కీని స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది మరొక వీడియోలో చెప్తాను. ఫస్ట్ మగ్గం వర్క్ మీద చెమ్కీతో ఎలా కుట్టాలనేది చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. చెమ్కీలు తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని నిదానంగా ఒక చెమ్కీ కుట్టిన తర్వాత కొంచెం దూరంగా గొలుసు కుట్టు కుట్టేసేయండి. నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి స్లోగా చూపిస్తారు చూడండి. ఇలా గొలుసు కుట్టు అనేది బాగా జాగ్రత్తగా కుట్టండి. ఇవి మన శారీస్ మీదకి లేస్ లాగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్నగా రింగ్ పెట్టేసి హ్యాండ్తో అయినా, చేతి పని చేసే సూదితో కూడా కుట్టుకోవచ్చు మన హ్యాండ్తో. ఇప్పుడు బాగా మగ్గం వర్క్లో బాగా చెమ్కీస్ కూడా యూస్ చేస్తున్నారు. ట్రెండింగ్లో ఉంటుంది ఈ డిజైన్ అనేది. చూడండి, దూరంగా కుట్టుకోవచ్చు. ఇట్లా లోడింగ్ లాగా దగ్గరగా కూడా కుట్టుకోవచ్చు. బోర్డర్ లాగా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మగ్గం వర్క్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి మనం ఏదైనా డ్రాయింగ్ లాగా, లీఫ్ లాగా ఏదైనా డ్రా చేసుకొని దాంతో ఎలా చెమ్కీతో ఎలా ఫిల్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నారు చూడండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా స్టిచ్ చేసుకోవటమే. చూడండి, నిదానంగా ఆ షేప్ చుట్టూరు రౌండ్గా ఫిల్ చేసుకోవటమే. మనం ఫిల్ చేసుకున్న తర్వాత మిడిల్లో మీకు కావాలంటే ఏదైనా జర్కండ్ కానీ, లేదంటే ఏదైనా పూస కానీ, వైట్ కలర్ కానీ స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 1 by 1 నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి మగ్గం వర్క్తో. ఫస్ట్ దూరంగా కుట్టండి ఫ్రెండ్స్. తర్వాత నిదానంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి నిదానంగా చెమ్కీతో ఫిల్ చేయండి. చాలా బాగా వస్తుంది లుక్ అనేది. బాగా ట్రెండ్ అవుతుంది డిజైన్స్ ఇవి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.